నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ పాఠశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. పచ్చదనం, పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవన విధానానికి పరిసరాల స్వచ్ఛత ఎంతో ముఖ్యమని, అలా జరగాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. దాంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని సూచించారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి నరేంద్ర మోదీ గారు, అలాగే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వీరందరి సారథ్యంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం అవ్వాలి. అలాగే ప్రతి నెలలో కూడా 3వ వారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ నిషేధాన్ని అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా నిర్మూలించాలి. ఎందుకంటే అనేక రోగాలు వస్తున్నాయి మనకు అందరికి కూడా. అంటే ప్లాస్టిక్ భూమిలో కరగదు, మీకు అందరికీ తెలుసు, విద్యార్థులకు అందరికి కూడా. మరి అదేవిధంగా మీ పేరెంట్స్ కూడా మీరు చెప్పాలి, విద్యార్థులందరూ. అలాగే మీరు కూడా తెలుసుకోవాలి, నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ విధంగా అంటే చేతులు శుభ్రం చేసుకుంటున్నారో నాకు ఒక విద్యార్థి చెప్పాలి. ఒకళ్ళు నిల్చొని ఏ విధంగా మీరు చేతులన్నీ కూడా శుభ్రం ఏ విధంగా చేసుకుంటున్నారో ఒకసారి మీరు ఒక విద్యార్థి నిల్చోవాలి, చెప్పాలని మీకు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పంచాయతీ కార్యదర్శులకు, ప్రజాప్రతినిధులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం శనివారం పాకాల ఎంపీడీఓ వాసుదేవరావు ఆధ్వర్యంలో కార్యదర్శి టి శ్రీలేఖ నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల ఎంపీడీఓ వాసుదేవరావు మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పంచాయతీ కార్యదర్శులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడం జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ వాడకం నిషేధించి కాటన్ బ్యాగులు వాడాలని సూచించారు. పర్యావరణాన్ని కలుషితం కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. ఇక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. సాగునీరు, త్రాగునీరు కలుషితం కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉందని తెలియజేశారు. మురుగునీరు రోడ్లపై ప్రవహించకుండా వాటికి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి కార్యదర్శులు టి శ్రీలేఖ, ధరణి కుమార్ మాట్లాడుతూ వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంటే పేదరిక నిర్మూలన, అంటే పేదరికం లేని గ్రామ పంచాయతీలుగా తయారు చేయడం. రెండోది హెల్దీ విలేజ్. హెల్దీ విలేజ్ అంటే ఆరోగ్యవంతమైన విలేజ్ గా తయారు చేయడం. మూడోది ఏంటి? తర్వాత ఫిఫ్త్ వచ్చి ఇదే క్లీన్ అండ్ క్లీన్. తర్వాత వాటర్ సఫిషియెంట్ విలేజ్. తర్వాత సెల్ఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే సమృద్ధిగా మన గ్రామ పంచాయతీని అన్ని భవనాలు, తర్వాత రోడ్లు, ఇవన్నీ కూడా అన్నీ ఉండాలి. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ సచివాలయం లేకుండా ఉండే గ్రామ పంచాయతీలు చాలా ఉన్నాయి. గ్రామ పంచాయతీ సచివాలయం ఉండడము, బిఎంసీలు ఉండడము, తర్వాత ఇంకా ఏం కావాలి మనకి చాలా ఇంపార్టెంట్గా అంగన్వాడీ కేంద్రాలు అన్నింటినీ ఉండడం, స్కూల్స్, తర్వాత ట్యాంక్స్, రోడ్లు. సో ఇవన్నీ కూడా సఫిషియెంట్ గుడ్ గవర్నెన్స్ అంటారు. తర్వాత లాస్ట్ వచ్చి ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ వచ్చి మన ఎస్హెచ్జి వాళ్ళకందరికీ కావచ్చు. ఇంకొకటి ఎలా అయితే వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ కోసం అని చెప్పి ఆ థీమ్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. అది టోటల్గా మన డిప్యూటీ సీఎం గారు దాన్ని నేనే తీసుకొని నేనే పర్సనల్గా ఈ 9th థీమ్ మాత్రం ఉమెన్ ఫ్రెండ్లీ గ్రూప్ నేను దాన్ని రీచ్ చేస్తానని చెప్పి తీసుకుంటారు.
రిమైనింగ్ ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి మా మహిళా ప్రజాప్రతినిధులకి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు నమస్తులు కూడా. ఎందుకంటే మీరు చాలా యాక్టివ్గా ఈ శిక్షణా కార్యక్రమంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ, అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే చెప్తాదో అది మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారన్న ఒక భరోసా అవుతుంది. మరియు మా టీఓటీ అయినటువంటి శ్రీలేఖ గారు చక్కగా వివరిస్తున్నారు. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా వారిని అడిగి తెలుసుకోండి. మన పాకాల మండలము మన రాష్ట్రంలోనే నెంబర్ 1 స్వచ్ఛతా గ్రామాల పరంగా ఉండేటట్టు నిలిపేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. మనం దాంట్లో విజయం సాధించాలని కోరుకుంటూ ఈ శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. కృష్ణా జిల్లా పెడన బంటుమిల్లి కోమారెడ్డి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అవార్డ్స్ డే మరియు చిల్డ్రన్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఎక్స్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ను ఘనంగా సన్మానించారు. 2025 10వ తరగతి పరీక్షల్లో హైయెస్ట్ మార్కులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మరియు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సన్మానించి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 1974లో 6 విద్యార్థులతో ప్రారంభమైనటువంటి ఈ పాఠశాల నేడు 2200 మంది విద్యార్థులతో చదువుతో పాటు సాంప్రదాయాలు, సంస్కృతి మరియు క్రమశిక్షణ, సైంటిఫిక్గా అన్ని రంగాల్లో కూడా విద్యార్థులను తీర్చిదిద్దుతోందని వారన్నారు. మన యొక్క కృషి ఏ రకంగా ఉండాలి, ఈ సమాజానికి మన యొక్క సేవ ఏ రకంగా చేయాలి ఈ విద్యా విధానంలో అనే దానికి మీరు యూ హ్యావ్ టు డ్రా ఎ లైన్. అందుకే యాక్టివ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని చెప్తూ ఉంటాం. ఆడతా పాడతా లేకపోతే వాళ్ళతో పలికిస్తూ ఆ రకంగా వాళ్ళతో పలికించడం అనేది కాదు, అందరితో పలకరించాలి, అందరినీ పలకరించాలి, అందరి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలి, మానసిక స్థితిని తెలుసుకోవాలి. ఆ రకమైనటువంటి స్థితి నుంచి వాళ్ళని పెంచాలి. మనం ఎక్కడి వరకు పెరగగలిగితే అక్కడి వరకు పెంచాలి. వాళ్ళలో ఉన్న ఆలోచనని, వాళ్ళలో ఉన్న శక్తిని, సమర్థతని మనం వెలికి తీయగలిగినప్పుడే నిజమైన ఉపాధ్యాయులుగా భావించాలి అని చెప్పి మరి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిచారంటే మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ వారిని ఏ విధంగా తీర్చిదిద్దారో కూడా మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది. కాబట్టి పిల్లలందరూ కూడా మరి ఒక మంచి స్కూల్లో మీరు ఈ రోజున చదువుకుంటా ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు, మంచి యాజమాన్యం కూడా ఈ రోజున మీకు ఉంది. కాబట్టి ఈ రోజున కొమ్మారెడ్డి స్కూల్ ఎప్పుడూ కూడా టాప్లో నిలుస్తూ ఉందని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు మీ అందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ ఏవైతే కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ మేరకు రాష్ట్రంలోని అర్హులైన న్యాయవాదులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆన్లైన్ ద్వారా వినతి పత్రం పంపించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో 40,000 మంది న్యాయవాదులు తమ సేవలు అందిస్తున్నారని వివరించారు. అందులో 10,000 మంది పేద లాయర్లు ఇల్లు లేక, అద్దెలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాజేంద్ర నగర్లో నూతనంగా చేపడుతున్న హైకోర్టు సమీపంలో ప్రభుత్వం 30 ఎకరాల స్థలం కేటాయించి అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ను అందించి ఆదుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదులు గంగావత్ నవీన్, ఇరుకు మహేందర్ పాల్గొన్నారు. సుమారు 40-45 వేల మంది న్యాయవాదులు అన్ని కోర్టులలో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటం అని జరుగుతూ ఉంది. బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే కొంతమంది న్యాయవాదులు కోట్ల రూపాయలు సంపాదించేటువంటి న్యాయవాదులు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రికార్డు కానీ దొక్కాడినటువంటి న్యాయవాదులు కొంతమంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో సుమారు 10,000 మంది న్యాయవాదులు సొంతం ఇండ్లు లేక, ఇండ్ల స్థలాలు లేక బాధపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకటి ఎందుకో తెలియదు కానీ అడ్వకేట్లకు ఎవరు కూడా హౌస్ ఓనర్స్ కిరాయికి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, బ్యాంకులలో లోన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి ఒక కాంచి కిరాయికి దొరకక ఏదైనా లోన్ తీసుకుందామంటే బ్యాంకు లోన్లు ఇవ్వక అడ్వకేట్లు అందరూ కూడా నివాసం ఉండడానికి ఇల్లు లేక
భార్య పిల్లలతోటి బాధపడుతున్నటువంటి పరిస్థితి. అందరికీ అంటే సుమారు 10-12 వేల మంది న్యాయవాదులకు ఇండ్లు కట్టించుకునేటటువంటి ఒక స్థాయి లేక, డబ్బులు లేకపోవడం మూలంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం మూలంగా వాళ్ళకు రోజు కోర్టు పోతే వచ్చేటటువంటి అమౌంట్ తోటి ఇల్లు కిరాయిలు కట్టుకోవడం, భార్య పిల్లలు చదువుకోవడం, వాళ్ళకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ వరకే సరిపోయేటటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద అందరికి ఇండ్లు ఇస్తుంది. మరి ఇండ్లు లేనటువంటి న్యాయవాదుల గురించి ప్రభుత్వం కానీ, బార్ కౌన్సిల్ కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈ రాష్ట్రంలో ఇండ్లు లేనటువంటి న్యాయవాదుల్ని గుర్తించడం, ఇండ్లు లేనటువంటి న్యాయవాదులందరికీ కూడా ఇండ్లు ఇప్పించేటటువంటి ఒక ప్రయత్నం చేయటం. తర్వాత ఈ రాష్ట్రంలో చాలామంది ఫ్లాట్లు ఉన్నాయి, కొంతమంది ఫ్లాట్లు ఉన్నాయి. మరి ఫ్లాట్లు ఉన్నాయి కానీ కట్టుకోగలిగేటటువంటి శక్తి సరిపోతలేదు. అట్లాంటి వాళ్ళని కూడా న్యాయవాదులు ఐడెంటిఫై చేసి ఇండ్లు మంజూరు చేయాలి. ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన వాకదాని వెంకన్న పంట పొలంలో ట్రాక్టర్ రోటవేటర్తో దున్నుతుండగా ట్రాక్టర్పై కూర్చున్న యువకుడు చిర్రా హరీష్ ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ నేర్చుకోవాలనే కుతూహలంతో అదే గ్రామానికి చెందిన చిర్రా హరీష్ డ్రైవర్ అప్పారావుతో కలిసి పొలానికి వెళ్ళాడు. అప్పారావు ట్రాక్టర్ నడుపుతూ రోటవేటర్ వేసే సమయంలో హరీష్ ట్రాక్టర్ ఇంజిన్ వెనుక ఉన్న బల్లపై కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు హరీష్ ఆ బల్లపై నుంచి జారి ట్రాక్టర్కు రోటవేటర్కు మధ్య పడిపోయాడు. దీంతో అతనిపై నుంచి రోటవేటర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రోటవేటర్ అతనిపై నుంచి వెళ్లడంతో మృతదేహం ఛిద్రమై గుర్తుపట్టని విధంగా మారింది. ప్రమాద సంఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న వైరా ఎస్ఐ పుష్పాల రామారావు ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేశారు. ఇక ఎస్ఐ పి రామారావు మాట్లాడుతూ పుణ్యపురం గ్రామంలో పంట పొలంలో ట్రాక్టర్ దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్పై కూర్చున్న యువకుడు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఇక పంట పొలాలను ట్రాక్టర్లతో సాగు చేస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైరా మండలంలోని పుణ్యపురం రెవెన్యూ గ్రామ శివార్లు ఈరోజు ఉదయం అందాజు 9 గంటల సమయంలో జాన్ డీర్ ట్రాక్టర్తోని వ్యవసాయ పనులు చేపిస్తుండగా వాకదాటి అప్పారావు డ్రైవర్ తన యొక్క కౌలు చేలో వ్యవసాయ పనులు చేపిస్తుండగా ప్రమాదవశాత్తు అతని వద్ద పనిచేస్తున్నటువంటి డ్రైవింగ్ నేర్చుకుంటున్న చిర్రా హరీష్ అనే వ్యక్తి రోటావేటర్లో పడి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ అయినటువంటి వాకదాని అప్పారావు సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తన కుమారుడు చనిపోయాడని చెప్పేసి హరీష్ యొక్క తండ్రి చిర్రా శ్రీను ఫిర్యాదు చేయగా అతని యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నాము. రైతు సోదరులందరూ ఈ యొక్క వ్యవసాయ సీజన్లో ఈ రోటావేటర్తో పనులు చేయించుకునేటప్పుడు కానీ ట్రాక్టర్తో దమ్ము చేయించేటప్పుడు కానీ సరైన రక్షణ చర్యలు తీసుకుని డ్రైవర్లు కూడా ఎటువంటి ప్రమాదాలకు లోను కావద్దని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల గుడిపాడు దుర్గా పార్వతి సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు, దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మంత్రి తుమ్మలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దోమ ఆనందబాబు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, కొల్లి నరసింహారావు, చల్లగుల్ల కృష్ణయ్య, నున్న రత్నాకర్, గాదె చెన్నారావు పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయ్యి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనందబాబు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదే చెన్నారావు, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివ వేణు, సీనియర్ నాయకులు చెలసాని సాంబశివరావు, దొడ్డ శ్రీను, చల్లగుల్ల కృష్ణయ్య, సత్తుపల్లి మాజీ వైస్ చైర్మన్ సుజలా రాణి, మాజీ కౌన్సిలర్స్, సత్తుపల్లి నియోజకవర్గం, సత్తుపల్లి పట్టణం, మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ, అలాగే తుమ్మల అభిమానులు, యూత్ NSUI నాయకులు పాల్గొన్నారు. నాయకులు, మంత్రివర్యులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పి సత్తుపల్లి నియోజకవర్గం తరఫున కోరుకుంటున్నాం. అలాగే రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని, జిల్లాలో మంచి పేరు తెచ్చుకొని ఇంకా దీన్ని అభివృద్ధిలో నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. మంత్రి తుమ్మల అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. రాష్ట్రంలో తిరుగులేని నాయకుడు తుమ్మల అంటూ తుమ్మల అభిమానులు నినాదాలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు అనుక్షణం రైతుల కోసం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రైతాంగానికి అన్ని విధాల మేలు చేకూర్చే విధంగా పాటుపడుతున్న తుమ్మల నాగేశ్వరరావు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో నియోజకవర్గంలోని మండలాల నుండి తుమ్మల అభిమానులు, ఎమ్మెల్యే అభిమానులు పాల్గొన్నారు. అందరు చేతులు చాపకండి వాళ్ళు కట్ చేసేటప్పుడు చూడాలా అది ఓకే. మొత్తం కేక్ అంతా అప్పటికే పెడతారా? తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడు కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో వర్ధిల్లాలి మా ఆకాంక్ష. మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా మరింతగా మరి మీ జీవితాశయంలో ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు నా నియోజకవర్గం ప్రజల తరఫున వారికి తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడు కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో వర్ధిల్లాలి మా ఆకాంక్ష. మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా మరింతగా మరి మీ జీవితాశయంలో ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్రలో భాగంగా నర్సీపట్నంలో నిర్వహించిన సే నో టు డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పించేందుకు సుమారు 25 సైకిళ్లతో పోలీసు సిబ్బంది నిర్వహిస్తున్న ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రారంభమై నర్సీపట్నం చేరుకుంది. యాత్రా బృందానికి చింతకాయల విజయ్ సాధారణంగా స్వాగతం పలికి అభినందించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ సమాజానికి అత్యంత హానికరంగా మారిన డ్రగ్స్ను, ముఖ్యంగా గంజాయిని పూర్తిగా రూపుమాపాల్సిన ఆవశ్యకత నొక్కి చెప్పారు. యువత గంజాయికి బానిసై మత్తులో కుటుంబ సభ్యులను కూడా గుర్తించలేనంతగా ప్రవర్తించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం కూటమి ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రచారాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశతో యువత తప్పుడు మార్గాన్ని ఎంచుకొని క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఏ దేశానికైనా యువశక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాల్ ఈ సే నో టు డ్రగ్స్ అని చెప్పి ఈ క్యాంపెయిన్ తీసుకొని అనిత గారు మొదలుపెట్టిన తర్వాత మా నర్సీపట్నం కూడా రావడం అనేది మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం చేతులు జోడించి. ఈరోజు మీరందరూ డ్రగ్స్కి నో చెప్పడంతో పాటు మనకి వైట్ పౌడర్ డ్రగ్స్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ మన దగ్గర ఎక్కువ ఏంటంటే గాంజాయి ఎక్కువ అలవాటు పడిపోయి ఎంతోమంది పిల్లలు చిన్న వయసు వాళ్ళు ఆ గాంజాయి కొట్టిన తర్వాత వాళ్ళకి మత్తులోని ఎదుర్కొన్నది తల్ల చెల్ల వాళ్ళ కుటుంబమా లేకపోతే రేపు ఎవరికి హాని చేస్తున్నారని కూడా ఆ మత్తులోని వాళ్ళు తెలుసుకోకుండా బిహేవ్ చేస్తున్నారు. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడే మాకు కాలనీ ఉంది, కాలనీ దగ్గర ఒక కుర్రోడు అలాగే గాంజాయి కొట్టి అక్కడ ఉన్న చిన్న పిల్ల మీద వెళ్ళి అటెంప్ట్ చేయబోయాడు. అది చూసిన తర్వాత నాకు ఎంత అసహ్యం వేసిందంటే అలాంటి క్రూరుల్ని ఏం చేయాలా అనిపించింది. కానీ ఆ మూమెంట్లోని మాబ్ మెంటాలిటీ అవ్వచ్చు, లేకపోతే అగ్రెసివ్నెస్ వల్ల అవ్వచ్చు, ఏంటి ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉందా, ఈ భూమికి భారం ఏమో అని అనిపిస్తుంది. కానీ రూట్ కాజ్ తీసుకుంటే ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వినవలసిన అవసరం ఎంతైనా ఉందంటే పక్కన ఒక చెడు వ్యక్తి ఉంటాడు. ఆ చెడు వ్యక్తి సడన్ గా జేబులో కాస్ట్లీ ఫోన్ పెట్టుకొని వస్తాడు. సడన్ గా ఉదయం లేసరికి స్పోర్ట్స్ బైక్ ఉంటుంది. సడన్ గా ఏం చదవలేదు, తను ఉద్యోగాలు లేవు, కానీ తన దగ్గర కాస్ట్లీ సామాన్లు అన్ని చూసేసరికి ఏరా మనం చదవవసరం లేదేమో, ఇలా మనం బతుకుతే మనం కూడా ఒక ఫోన్ కొనుక్కోవచ్చు, ఒక స్పోర్ట్స్ బైక్ పెట్టుకొని తిరగొచ్చు అని చెప్పి ఆలోచన చిన్న వయసులో వస్తారు. అంటే రాత్రి ఎదిగిపోదామని. అలాంటి సంబంధించిన ఒక 25 మెంబర్స్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా సైకిల్ ర్యాలీగా మన ఉత్తరాంధ్ర అంతా కూడా తిరిగి సుమారుగా ఒక 1000 కిలోమీటర్ల పైగా ప్రతి గ్రామాన్ని ఇంపార్టెంట్ విలేజెస్ అన్ని కూడా కవర్ చేస్తూ ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో డ్రగ్స్కి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, నేను జనవరి 23వ తేదీన నర్సీపట్నం సబ్ డివిజనల్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను స్పీకర్ సార్ గారిని కలవడానికి అని చెప్తే సార్ చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, డిఎస్పీ గారు ఆ గంజాయి అన్నది లేకుండా చేయండి, ఏజెన్సీ వాళ్ళు ఎవరినో పట్టుకుంటున్నారు, అలా కాదు, మొత్తం అందరూ కూడా ఈ మూలాలన్నీ కూడా పెకలించాలి, దీనికి ఎవరు సపోర్ట్ ఉన్నా ఏ పార్టీ వాళ్ళైనా ఏమైనా సరే వాళ్ళని తీసుకొచ్చి లోపలేసి ఈ గంజాయి అనేది లేకుండా చేయండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అప్పటి నుంచి కూడా పర్ష్యూ కూడా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అన్నది కూడా. ఏ రోజు కూడా మా ఆఫీస్ నుంచి కానీ మా పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు ఏ ఫోన్ కూడా రాదు. మీరు ఏ విధంగా ఎంతమందినైనా మీరు తీసుకెళ్ళి దీనికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా లోపలేసి మీరు పకడ్బందీగా ఈ గంజాయి నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మీరందరూ కూడా రెగ్యులర్గా ప్రశ్న కూడా చూస్తున్నారు. చాలా వరకు మంచి కేసులు పట్టుకొని అందరినీ కూడా. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.